ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్. ఇది మ్యాథ్స్ 1Aలో ఉంటుంది, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1Aలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ఉంటుంది, 5th చాప్టర్లో. చాలా ఇంపార్టెంట్, లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకు రెండు స్ట్రేట్ లైన్స్ ఇస్తారు, వెక్టర్ ఫామ్లో ఉంటాయి. అవి వాటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని యాక్చువల్గా టూ స్క్యూ లైన్స్ అంటారు. దే ఆర్ నైదర్ ప్యారలల్ నార్ పర్పెండిక్యులర్, జస్ట్ ర్యాండమ్గా రెండు లైన్స్ అన్నట్టు. వాటి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్క్యూ లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ తీసుకుందాం మనం, విచ్ ఇస్ r ఈక్వల్స్ టు 6i ప్లస్ 2j ప్లస్ 2k ప్లస్ t ఆఫ్ i మైనస్ 2j ప్లస్ 2k అండ్ r ఈక్వల్స్ టు మైనస్ 4i మైనస్ k ప్లస్ s ఆఫ్ 3i మైనస్ 2j మైనస్ 2k. ఇలా రెండు లైన్స్ ఇచ్చింది. ఇలా రెండు లైన్స్ ఇస్తే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది? షార్టెస్ట్ డిస్టెన్స్కి మనకు యాక్చువల్గా ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా రాయడానికి మనకు లైన్స్ ఏం ఫామ్లో ఉండాలంటే r ఈక్వల్ టు a ప్లస్ tb అండ్ r ఈక్వల్ టు c ప్లస్ sd ఫామ్లో ఉండాలి. ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, కావాల్సిన ఫామ్లోనే ఉన్నాయి. ఇఫ్ ద గివెన్ ఫార్ములా రాద్దాం ఫస్ట్. ఇఫ్ ద గివెన్ టూ స్క్యూ లైన్స్ ఆర్ if the given two skew lines are r equals to a plus tb and r equals to, అంటే ఇది వేరే ఇది వేరే, ఇవి రెండు సేమ్ అనుకోవద్దు. ఆరు ఉన్నాయి కదా అని చెప్పేసి సమ్ r1 r2 అని కూడా అనుకోవచ్చు. r ఈక్వల్స్ టు సి, సమ్ సి అనే వెక్టర్ ప్లస్ sd. సో వీటిని నేను ABCD అనే నార్మల్ వెక్టర్స్ తోటి డినోట్ చేస్తాను. నార్మల్గా మనకు తెలుసు, ఒక జనరల్ లైన్ యొక్క జనరల్ ఈక్వేషన్ అయింది 3 డైమెన్షనల్లో, ఐ మీన్ వెక్టర్స్ టాపిక్లో r ఈక్వల్ టు a ప్లస్ tb. ఇంకో లైన్ ఉంది, అది r ఈక్వల్ టు c ప్లస్ sd. t and s are scalars, they are not vectors, they could be complex or real. ఓకే, ఇప్పటికి రియలే. t and s are they belong to r, రియల్ నెంబర్ సెట్. అది t అంటే సమ్ 2 3 ఏదో కావచ్చు, s అంటే సమ్ 3.5, ఇష్టం ఏదో ఒకటి కావచ్చు. నెంబర్స్లలో, రియల్ నెంబర్స్లలో ఏదైనా కావచ్చు. బట్ దే ఆర్ నాట్ వెక్టర్స్. ఏ అనేది వెక్టర్, బి అనేది వెక్టర్, సి అనేది వెక్టర్, డి అనేది వెక్టర్. బట్ టీ అండ్ ఎస్ ఆర్ జస్ట్ నార్మల్ నెంబర్స్ అవి. ఓకే, ఇలా ఉంటే స్క్యూ లైన్స్ ఈక్వేషన్స్ మనకి ఇలా ఉంటే, దెన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ ఏమవుద్దంటే సి మైనస్ ఏ బి డి బై బి క్రాస్ డి అవుతుంది. సి మైనస్ ఏ ఇన్ ద సెన్స్ మనకు ఏసీ అన్నట్టు, ఏసీ అని మనం రాసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ మనకు సిఏ రెండు కూడా వెక్టర్స్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఇందులోకి వెళ్ళి ఇది తీసేస్తే కావాల్సిన వెక్టర్ వచ్చేస్తుంది. ఈ పాయింట్లో ఉంచి ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ ఏ అండ్ సి అనే పాయింట్స్, బి అండ్ డి అనేవి వెక్టార్స్, కొలీనియర్ వెక్టార్స్. ఈ ఆర్ అనేది, ఫస్ట్ స్ట్రేట్ లైన్ అనేది బి అనే వెక్టర్కి కొలీనియర్గా ఉంది లేదా ప్యారలల్గా ఉంది. అందుకని సమ్ టీ ఇంటూ సమ్ స్కెలార్ ఇంటూ బి అని వస్తుంది. కొలీనియర్ కండిషన్ అదే కదా, వన్ వెక్టర్ ఈస్ ప్యారలల్ ఆర్ కొలీనియర్ విత్ అనదర్ వెక్టర్, దెన్ వన్ వెక్టర్ ఈస్ ఈక్వల్స్ టు ద some scalar multiplied by the another vector. ఇట్లా
సో ఇలా రాసినాం. అండ్ దే ఆర్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, అందుకని ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తాం. అది దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ బార్ బై వెనకాల ఐ మీన్ లెఫ్ట్ హ్యాండ్కి వస్తే ఏమవుద్ది, ఆర్ మైనస్ ఏ ఈక్వల్ టు టీబీ అవుతుంది, అంతే, సాటిస్ఫైడ్. ఇఫ్ ఆర్ ఈజ్ ఎనీ లైన్ is passing through like this through a point a bar and it is parallel to some vector b bar అనుకుంటే, ఎనీ అదర్ పాయింట్, ఎనీ జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్ ఏమవుద్ది, సమ్ ఆర్ బార్ అవుతుంది అనుకుంటే, మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ ఏ ఈ వెక్టర్ తీసుకుంటే, ఆర్ బార్ మైనస్ ఏ బార్ అనే వెక్టర్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది దేనికి ప్యారలల్ ఉన్నట్టు ఈ వెక్టర్ దీనికి ప్యారలల్గా ఉంది, ప్యారలల్ ఆర్ కొలీనియర్ వెక్టర్. కండిషన్ ఏంది, ఆర్ మైనస్ ఏ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఇంటూ బీ బార్, ఈ రకంగా వస్తుంది టీ ఇంటూ బీ బార్లా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సరే ఇక్కడ రాద్దాం. సో అట్లా ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో అదే ఆర్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఏ ఈక్వల్స్ టు టీబీ, ఈ మైనస్ ఏ అటు వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ, ఇది ఒక లైను. ఇది వేరే లైన్, ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్డి, సి అనే పాయింట్ నుంచి వెళ్తుంది, డికి ప్యారలల్గా ఉంది. సో ఇక్కడ స్కేలార్ కూడా చేంజ్ చేయాలి, సేమ్ పెట్టద్దు. సో ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ, ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్డి, ఇవి రెండు వేరు వేరు లైన్స్. దెన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ సి బార్ మైనస్ ఏ బార్ బీడి బాక్స్ బై బి క్రాస్ డి మ్యాగ్నిట్యూడ్, మళ్ళీ ఇక్కడ మోడ్. ఒకవేళ ఇది మైనస్ వస్తే బయటకు వచ్చినాక ప్లస్ అవుతుంది, ఇది మొత్తం బాక్స్ వాల్యూ మైనస్ ఉంటే మోడ్ పెట్టినా కూడా ప్లస్ అవుతుంది. ఇదేంది, మోడ్ బి క్రాస్ డి, బి క్రాస్ డికి మోడ్. ఆబ్వియస్లీ మనకు మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్గానే ఉంటుంది. సో ఇది ఎట్లాగో మన ఎందుకు మోడ్ అంటే ఇక్కడ పాజిటివ్ ఉండాలి, డిస్టెన్స్ కదా, వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్, అందుకని క్వాంటిటీ మొత్తం కూడా పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ మోడ్ పెడతాం. రైట్, ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఫైండ్ అవుట్ చేయడం ఏం లేదు, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా అయిపోద్ది. సి బార్ కావాలి, సి బార్ ఉందా, ఉంది, ఇదేగా సి ఈక్వల్ టు ఇది, సెకండ్ లైన్లో పాయింట్ సి ఈక్వల్ టు ఇది, ఏ ఈక్వల్ టు ఇది, అట్లా రాయండి మీరు. సమ్ ఇట్లా ఏ బార్ ఈక్వల్స్ టు 6i ప్లస్ 2j ప్లస్ 2k, బి బార్ ఈక్వల్స్ టు i మైనస్ 2j ప్లస్ 2k, సి బార్ ఈక్వల్స్ టు మైనస్ 4i మైనస్ k, డి బార్ ఈక్వల్స్ టు ఏంది, ఎస్డి బార్, ఇక్కడ ఇది 3i మైనస్ 2j మైనస్ 2k, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇది రావాలంటే, ఫస్ట్ సి మైనస్ ఏ చేసుకోవాలి. సి మైనస్ ఏ వస్తుంది చూద్దాం. సి మైనస్ ఏ, ఇందులోంచి దీన్ని మైనస్ చేయాలి. -4 ఉంది, -6, -4 -6 ఏమైంది, -10i అవుతుంది. ఇక్కడ జే కోఎఫిషియంట్ లేదు అంటే ఏమున్నట్టు, 0 ఉన్నట్టు అనుకుంటా. సో 0 - 2 ఏమవుద్ది, -2 అవుద్ది, -2j. ఇక్కడ -k ఉంది, ఇందులోకి వెళ్ళి తీసేస్తాం, -k -2k ఏమవుద్ది, -3k అవుద్ది. సో ఇది సి మైనస్ ఏ. తర్వాత మనకి ఇంకేం కావాలి, ఫస్ట్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇదే ఫైండ్ అవుట్ చేయాలా అని లేదు, ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సి మైనస్ ఏ అనేది వాల్యూ వచ్చేసింది, బిడి ఉంది. సరే, సి మైనస్ ఏ బిడి, ఈ బాక్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తా. బాక్స్ ఏమైంది, ఆబ్వియస్లీ మనకు సి మైనస్ ఏ బిడి, ఈ బాక్స్ ఏమైందంటే తెలిసే మనకు. ఈ బాక్స్ అంటే ఏంటిది, స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్, అంటే ఏ క్రాస్ బి డాట్ సి లేదా ఏ డాట్ బి క్రాస్ సి అని అన్నట్టు. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏమవుద్ది, డిటర్మినెంట్ అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఈ సి మైనస్ ఏ రావాలి ఫస్ట్, -10 -2 -3 కాంపోనెంట్స్. తర్వాత బీవి ఏంటివి, ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకు బీవి, 1 -2 2, 1 -2 2. తర్వాత డిది ఏంది, 3 -2 -2, 3 -2 -2. ఈ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోద్ది, అంతేగా.
సో డెట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. దట్ ఈక్వల్స్ డెట్ ఎలా చేస్తాం, -10 ఇక్కడ ఏమన్నా అవుతాయా, ఓకే చేసేద్దాం. ఫస్ట్ -10 ఆఫ్ రోని కాలమ్ని తీసేసి ఇవి మాత్రమే డెట్ చేయాలి. -2 × -2 +4 మైనస్ వస్తుంది. -2 × 2 ఏమైంది -4 అవుద్ది. సో మైనస్ ఇంటూ మైనస్ +4 అవుద్ది. ఇక్కడ -2 ఉంది. మనం సెకండ్ దానికి ఏం పెట్టుకోవాలి, -2 పెట్టుకుంటాం. కోఫ్యాక్టర్ అండ్ మైనర్ అంటాం. మైనర్స్ చేస్తాం చూడండి ఒక డెట్ చేసేటప్పుడు, ఈ సెకండ్ దానికి మనం మైనస్ పెట్టుకుంటాం. ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఉన్న వాటికి మైనస్ వస్తుంది. సో ఏమవుద్ది, మైనస్ పెట్టుకుంటే అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇంక మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అవుతుంది. సో +2 అవుద్ది. +2 ఆఫ్ రోని కాలమ్ని తీసేసి డెట్ చేయాలి. 1 × -2 -2 3 × 2 6 -6 ఎందుకంటే AD - BC కదా. ఇప్పుడు -3 దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకోవచ్చు. రోని కాలమ్ని తీసేసి 1 × -2 -2 తర్వాత -3 × -2 -6 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ +6 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు -10 × 4 + 4 8 +2 × -6 -8 ఎంత -8 -2 -6 -8 అవుతుంది. 4 + 4 8 అవుతుంది. -3 ఆఫ్ 6 - 2 4 అవుతుంది. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది, -80 వస్తుంది. ఇది -16 వస్తుంది. ఇది -12 అవుతుంది. సో మొత్తం ఎంత అవుద్ది, -16 -12 ఎంత అవుద్ది, 28 అవుద్ది. అంతే కదా. 1 + 1 2 6 + 2 8 28 + 80 80 + 28 అంటే 108 విత్ మైనస్ సైన్. ఇది వచ్చేసింది. రైట్, C-A B D మొత్తానికి బాక్స్ వచ్చేసింది. న్యూమరేటర్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం స్పేస్ లేదు ఎక్కువ. సరే చూద్దాం. ఓకే, B × D ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, B × D మనకు తెలుసు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, క్రాస్ ప్రోడక్ట్ IJK అని రాసుకొని ఈ రెండు వెక్టార్స్కి IJK కోఎఫిషియెంట్స్ వీటి కింద తీసుకుంటాం అంతే. ఏమున్నాయి, Bలో I కోఎఫిషియెంట్ 1 -2 2 1 -2 2 D ఇదేంది 3 -2 -2 3 -2 -2 చేస్తే ఏమొస్తుంది చూద్దాం. దట్ ఈక్వల్స్ టు I cap ఆఫ్ -2 × -2 ఏమవుద్ది, సేమ్ ఇంతకుముందు ఇక్కడ చేసినట్టే విత్ IJK ప్లేస్లో ఇవి వస్తాయి అంతే. ఓకే, -2 × -2 -4 సేమ్ ఇంకో ఫ్యాక్టర్స్ సేమ్ వస్తాయి అందులో. మనం ఇందులో డౌట్ లేదు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సేమ్ వస్తాయి. ఓకే, -2 × -2 -4 +4 -2 × -2 -1 4 + 4 8 అవుతుంది. ఇది ఆబ్వియస్లీ 8 వస్తుంది. తర్వాత -J ఇక్కడ ఏమొస్తాయో ఇక్కడ అవే వస్తాయి. -J చేస్తే ఏముంది, -2 × 1 -2 -3 × 2 6 ఇది -8 తర్వాత లాస్ట్కి K ఏమవుద్ది, 1 × -2 -2 2 × -3 -6 -2 -× ప్లస్ -2 + 6 6 - 2 4. సో దిస్ ఈస్ ద B × D. 8I -× +8J +4K సింపుల్గా ఎలా చేయొచ్చు. 4 కామన్ తీయచ్చు కావాలంటే. 4 కామన్ తీసుకొని చేయొచ్చు మ్యాగ్నిట్యూడ్. ఎలా చేస్తాం, లేదా అలానే ఉంచుకొని చేయొచ్చు. సరే 4 కామన్ తీసుకొని ఎలా చేస్తాం అంటే, 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2I + 2J + K వస్తుంది. ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది అంటే, ఇట్లా కామన్ తీసినప్పుడు 4 అనేది మనం ఇంక్లూడ్ చేయము, మొత్తం అవతలకు వచ్చేస్తుంది. నేను మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నాను, I mean B × D.
మ్యాగ్నిట్యూడ్. ఇది బి క్రాస్ డి మ్యాగ్నిట్యూడ్. 4 అనేది బయటకు వచ్చేస్తుంది మొత్తం. లోపల ఉన్న ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ ఇది 1 స్క్వేర్ 1 దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 ప్లస్ 4 ఎంత 8, 8 ప్లస్ 1 9, √9 అంటే 3, 4 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ 12. దేర్ఫోర్ మనకు మాడ్ బి క్రాస్ డి ఏమో 12 వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూ చూసుకుంటేనేమో -108 వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సింపుల్గా చేస్తే ఏమవుద్ది, సి మైనస్ ఏ బిడి ఎంత వచ్చింది, బాక్స్ ఆఫ్ సి మైనస్ ఏ బిడి ఎంత వచ్చింది, -108 వచ్చింది. దీనికి మాడ్ ఉంది గుర్తించాలి, అది బై బి క్రాస్ డి 12. సో 12 దట్ ఈక్వల్స్ టు mod ఆఫ్ -108 ఏమవుతుంది, ఆబ్వియస్లీ 108 అవుతుంది బై 12. 12 ones are 12 nines are 108, so 9 units. Therefore the shortest distance between the given two skew lines this and this is 9 units and raste బాగుంటుంది. Therefore between the skew lines is 9 units. రైట్. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాం, మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి ఈ ఫార్ములాస్ ఉపయోగించి. జస్ట్ ఫార్ములా రాస్తే మీకు 2 మార్క్స్ పడతాయి. ఫార్ములా రాయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే ఫామ్లో ఉంటుంది, కానీ ఈ లైన్స్ మనకు ముందే ఫుల్ ఫామ్లో ఇచ్చేసిండు ఈ లైన్స్. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫుల్ ఫామ్లో ఇవ్వకుండా పాసింగ్ త్రూ ఏ అండ్ ప్యారలల్ టు బి అని అంటాం. అప్పుడు మనం రాసేసుకోవాలి. సో అది చూద్దాం ఎలా వస్తుందో. లేదా పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అని అంటాడు, అది కూడా చూద్దాం ఎలా వస్తుందో.